మిరగాయ బజ్జీ అయితే మిరగాయ బజ్జీ వేస్తున్నానండి. ఇంకోండి మిరగాయలు అయితే కోసుకుని లోపల అయితే ఇంకోండి వాముని శనగపిండి అయితే కలిపి అయితే పెడుతున్నాను. మేము మిరగాయ బజ్జీకి వేసుకున్నాక ఇలా పెట్టుకోవడం వల్ల కారం అన్నది ఉండదండి. మిరగాయ తినడానికి బాగుంటుంది, అందుకని నేనైతే ఇలా పెడుతున్నాను. ఇంకోటి శనగపిండి అయితే గిన్నెలు వేసుకున్నాను నేను. ఇంకోటి దీంట్లో అయితే కొద్దిగా కారం కొద్దిగా తినే సోడా అయితే వేసానండి. ఇదైతే వేసుకుంటున్నాను. దీంట్లో వేసుకుని అయితే కలిపేస్తానండి. సాల్ట్ కూడా తగినంత వేసుకుని అయితే కలుపుతాను. శనగపిండి అయితే కలిపేసాను. ఇంకోటి బజ్జీలు అయితే మిరగాయలు అయితే ఇలా పెట్టేసుకున్నాను నేను. చూడండి శనగపిండి ఇంకో ఆయిల్ అయితే పెట్టేస్తానండి. ఇంకోండి ఆయిల్ అయితే కాగింది, అయితే రెడీగా పెట్టుకున్నాను. మనం అయితే ముంచి అయితే వేస్తాం. ఇంకా మీకైతే ఒకటి అయితే వేసి చూపిస్తాను. పక్కన వీడియో తీసుకుంటే పక్కన వేసుకుంటున్నానండి. చిన్న పప్పు కొద్దిగా నీరసంగా ఉన్నానని లోపల అయితే ఉంది, నేనైతే వేసుకుంటున్నాను. కొద్దిగా పెద్ద పాప ఉల్లిపాయలు వస్తుందండి. ఏంటంటే చిన్నగా మళ్ళీ నేను ఇంకో రౌండ్ అయితే వేస్తానండి. నాకైతే మిరగాయ బజ్జీలు చాలా ఇష్టం అండి. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇవ్వండి ఇవైతే వేసాను. ఇవైతే తీసేస్తున్నాను. తీసేసి మళ్ళీ ఇంకో టిప్ అయితే వేస్తాను. ఇంకోండి ఇవైతే ఇలా వచ్చినాయి. మళ్ళీ ఇంకోసారి వేస్తాను కదండి, అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇంకోండి ఇవే మళ్ళీ ఇంకో టిప్ అయితే ముంచి అయితే వేసేస్తున్నాను వేడివేడిగానే. ఇదిగోండి ఇంకో టిప్ అయితే ముంచి అయితే వేస్తున్నాను. ఇక్కడైతే ఇల్లేదండి నాకు పెట్టుకోనాకే. మాదైతే కిచెన్ చిన్నగా ఉంటుంది కదండి, అందుకని ఇరుగ్గా ఉంటుంది కొద్దిగా. అయినా కానీ నేను ఇంకా వేస్తున్నాను. పిల్లలు 2 రోజులు బట్టి నుంచి అడుగుతున్నారండి మిరగాయ బజ్జీ వేయమని. మిరగాయ బజ్జీ అందుకని అయితే మిరగాయ బజ్జీ అయితే వేస్తున్నాను. బజ్జీలు అయితే అలాగైతే వేసాను. బజ్జీలు అయితే వేగుతున్నాయండి. వేగాక అయితే తీసేసి ఇప్పుడు దాంట్లో వేసాక అయితే కోసి అయితే ఉల్లిపాయ అయితే పెడతాను. నిమ్మకాయ పిండి ఉల్లిపాయలు కోస్తున్నాను. కళ్ళు అయితే మండిపోతున్నాయండి. చూడండి కళ్ళ నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి నాకు. ఇంకోటి కళ్ళు అయితే మండిపోతున్నాయి, అసలు చూడలేకపోతున్నా. బజ్జీలు అయితే వేసినవి తీసేసాను. దీంట్లో అయితే ఉల్లిపాయని నిమ్మకాయ పిండి అయితే ఉల్లిపాయ అయితే పెడతానండి. ఎట్టాక చూపిస్తాను. అయితే ఉడుకుతుంది. ఇంకండి ఉల్లిపాయ అయితే పెట్టా. ఉల్లిపాయ అయితే పెట్టి ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.